హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఎండలకి మండిపోతూ ఇంట్లో చల్లగా ఏసీలు వేసుకొని జాగ్రత్తగా ఉంటున్నారా లేదా? మనకు ఎండాకాలం అంటేనే మంచిగా ఆవకాయలు, మామిడికాయలు, మామిడి పండ్లు ఇదే గుర్తుకొస్తుంది కదా. సో నేను ఈరోజు మీకు అంటే ఆవకాయ ఎలా పెడతారు అన్నది అందరికీ తెలుసు, కానీ మనం మంచిగా ఎట్లా పెడుతున్నాము, ఆ కాయ ఎట్లా ఉంది, ప్యూర్గా వస్తుందా, మనకు ఆయిల్ ఎంత మంచిగా దొరుకుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు బాగా అనిపించి ఈసారి ఇంట్లో పెట్టుకోవద్దు, కొంచెం చూద్దాము అన్నట్టుగా నేను ఇక్కడ కుక్కట్పల్లికి వచ్చిందనమాట. చూపిస్తాను రండి మీకు. ఇలా ఎట్లా పచ్చడి పెడుతున్నారో అనేది చూద్దాము, నాకు తెలీదు రండి. కుక్కట్పల్లిలో గ్రామీ న్యాచురల్స్కి వచ్చామన్నమాట మేము. సో ఇక్కడ మనకు మంచిగా ఆయిల్ ఇక్కడే తయారవుతుంది, కారం ఇక్కడే తయారవుతుంది, పసుపు ఇక్కడే తయారవుతుంది. అంటే మన ముందే తయారు చేస్తారు వాళ్ళు, మన ముందే మనకు తయారవుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ చూద్దాం ఒకసారి అన్నట్టుగా వచ్చాను. రండి చూద్దాం. ఇన్ని మిషన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో కర్రతోటే ఉండి తీస్తారనమాట, న్యాచురల్గా అనమాట. అందుకే గ్రామీ న్యాచురల్స్ అని పెట్టుకున్నారు వీళ్ళు. అంతా న్యాచురల్ ప్రోడక్టే ఉంటుంది, ఇందులో మోసమే లేదు. మామూలుగా బయట షాపుల్లో మనం న్యాచురల్ ఆయిల్ అని తీసుకున్నా కూడా అక్కడ ఏదైనా కలుపుతున్నారేమో అని చిన్న డౌట్ ఉంటుంది నాకు. నేను అందుకని ఆలోచిస్తూ ఉంటా, ఇంత రేటు పెట్టి మళ్ళీ ఇందులో ఏదో కలుస్తుందేమో కల్తీ అని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్యూర్గా మంచిగా మనం కావాలి అని అంటే అప్పటికప్పుడు పట్టిందే మనకు వాళ్ళు బాటిల్లో పట్టేసి ఇస్తారనమాట. సో నేను చక్కగా హాయిగా ఒక 4 బాటిల్స్ తీసేసుకున్నాను అనమాట. నేను మెయిన్గా ఆయిల్ కోసమే వచ్చాను ఇక్కడికి, అండ్ పచ్చళ్ళు కూడా చూద్దామని. చూడండి ఎంత బాగుందో, అసలు ఆయిల్ చూస్తేనే తాగాలి అన్నంత ప్యూర్గా ఉందన్నమాట. ఇది హెల్దీగా నేను చెప్తున్నాను. కొంచెము టైం తీసుకుని ఇక్కడికి వచ్చి చక్కగా మనకి ఇంటికి కావాల్సిన ఆయిల్స్ తీసుకొని వెళ్ళొచ్చని నాకు అర్థమైంది. అండ్ కారం కూడా మంచిగా ఇట్లా రోకళ్ళతోటి కొడుతూ ఉంటుంది. ఇది మిషన్లో వేస్తే రోకళ్ళతోటి చూడండి ఎంత బాగా కొడుతుందో. కానీ ఇందులో ఉండలేకపోతున్నాం, ఘాటు విపరీతంగా ఉంది, మాట్లాడలేకపోతున్నా నేను. కానీ బట్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే కారం చూస్తే రెడ్ కలర్లో ఎంత బాగుందంటే కారం అంత బాగుంది. నేనైతే మంచిగా కూరకారం తీసుకున్నాను. బట్ కూరకారం కూడా 3 మిరపకాయలు కలిపి పడతారంట. అంటే కొంచెం స్పైసీ, కొంచెం నార్మల్, కొంచెం అట్లా అనమాట. సో మనం కూరల్లో వేసుకుంటే కడుపు మంట అట్లా రాకుండా ఉండడానికి వాళ్ళు 3 మిరపకాయలు కారం పడతారనమాట కూరకి. సో నేను కూరకారం కూడా తీసుకుంటున్నాను ఇంట్లోకి. ఇంకా ఈసారి నేను ఎక్కడో పట్టించుకోవటం ఇదంతా లేకుండా డైరెక్ట్గా ఇక్కడే వచ్చి తీసుకుంటున్నాను అన్నమాట. ఇట్లా న్యాచురల్గా కారం కొనుక్కుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేనైతే మంచిగా నా కళ్ళ ముందే ప్యాక్ చేయించుకుందామని అనిపించింది నాకు. ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఏ కల్తీ లేకుండా డైరెక్ట్గా మంచిగా మిషన్లో నుంచి వస్తున్న కారంని మనం ప్యాక్ చేయించుకుంటున్నాం అనే తృప్తి ఉంది. 2 రూపాయలు ఎక్కువైనా సరే ఇంత న్యాచురల్గా మనకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నాకు చాలా వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఇది బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకైతే. మంచిగా నేను నా కారం అంతా ప్యాక్ చేయించుకున్నాను. అలా చూడండి అందరు లేడీస్ అందరూ కూర్చొని మంచిగా ప్యాక్ చేస్తున్నారు. మనకు కావాల్సినట్టుగా ఎంత కారం కావాలంటే అంత కారం 1 ఇయర్కి సరిపడా తీసుకోవచ్చు, 6 మంత్స్ సరిపడా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఇప్పుడైతే ఒక 2-3 మంత్స్కి సరిపడా తీసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడే ఉంటే మళ్ళీ రావచ్చు కదా, ఫ్రెష్గా తీసుకోవచ్చు కదా అనిపించింది నాకు. సో నాకు సరిపడా కారం ప్యాక్ చేయించుకుంటున్నాను అనమాట. సో ఈరోజు నాకు ఇంకో కొంచెం అన్లక్కీ కూడా ఉంది. ఏంటంటే మామూలుగా ఎవ్రీడే మామిడికాయలు వస్తాయి పచ్చడి పట్టడానికి. సో ఈరోజు కాయలు రాలేదంట, బట్ నేను వచ్చేసిన కాబట్టి నిన్ననే ఆవకాయ పట్టిందంట. చూడండి ఎర్రగా ఎంత బాగున్నాయో అన్నీ వీళ్ళు నిన్ననే పట్టి మొత్తం జాడీల్లో పెట్టిండ్రు అనమాట. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఎర్రగా కాసలు. నేనేమన్నానంటే నాకు తెలిసిపోతుంది అది నిన్న పెట్టినంటే క్లియర్గా అర్థమవుతుంది, ఇది కొంచెం తెలుసు కాబట్టి. సో నేను ఈ పచ్చడే ఇచ్చేయమన్నాను అనమాట. సో నేను ఈ పచ్చడి కూడా మంచిగా కొనుక్కుంటున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే వాళ్ళకి కాల్ చేసి కాయలు వచ్చినాయి అనుకుంటే మన కళ్ళ ముందే కాయలు తీసుకొని కాయలు కొట్టి మన కళ్ళ ముందే పచ్చడి కలిపి అక్కడే కారాలు అన్నీ కలిపి ఇస్తారనమాట. స్ట్రెయిన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా కల్పించుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం. లేదంటే మనం పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇవన్నీ తీసుకొని కూడా ఇంట్లో పట్టుకోవచ్చు.
సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు పచ్చడి వీళ్ళే పట్టిస్తారు కాబట్టి ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే పచ్చడి ఇంటికి వెళ్ళి అదంతా టైం వేస్ట్ అనుకుని ఇక్కడే పట్టించుకోవాలనుకున్నా ఒకసారి వీళ్ళు చక్కగా మన కోసం వచ్చిన వాళ్ళకి టేస్ట్ కూడా చూపిస్తున్నారు. రైస్ హాట్ ప్యాక్లో అట్లా పెట్టి వచ్చిన కస్టమర్స్ టేస్ట్ చూడాలి అనుకుంటే చక్కగా అన్నం పెట్టి అందులో ఆవకాయ వేసి కమ్మగా మనకు పెడుతున్నారు అనమాట. అతిథి దేవో భవ అన్నట్టుగా ఉంది వీళ్ళది. పచ్చళ్ళు అమ్ముతున్నారు, అన్ని చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. అండ్ వచ్చిన వాళ్ళకు కూడా చక్కగా కడుపు నిండా అన్నం కూడా పెడుతున్నారు వీళ్ళు టేస్ట్ పేరు మీద. సో మేమైతే అన్నీ మంచిగా టేస్ట్ చేసాము. ఇక్కడ చికెన్ పచ్చడి కూడా ఉంది, రొయ్యల పచ్చడి కూడా ఉంది. సో ఎవరైనా నాన్ వెజ్ది కావాలి అనుకుంటే కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉన్నాయండి, ఎంత కమ్మగా ఉందో. నేను ఒకటి నువ్వుల నూనెది ట్రై చేశాను, పల్లి నూనెది కూడా ట్రై చేసిన. 1 కేజీ నువ్వుల నూనె, 1 కేజీ పల్లి నూనె 2 తీసుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చినాయి. చికెన్ పచ్చడి కూడా చాలా బాగుంది, రొయ్యల పచ్చడి కూడా చాలా బాగుంది. మీరు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. నేను కూడా తీసుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను నేను పచ్చళ్ళు ఎట్లా ఉన్నాయి అని. అందరూ చాలా బాగున్నాయి అంటున్నారు. కొంతమంది కొంచెం ఉప్పు తక్కువైంది అంటున్నారు. ఉప్పు తక్కువైతే ఏముంది, మనం ఇంటికి వెళ్ళి కలుపుకోవచ్చు. ఎందుకంటే వాడు కొంచెం సాల్ట్ తక్కువే వేస్తారు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి వాటి పచ్చళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. తిన్న నూనె అంతా వీళ్ళు ఇట్లా క్యాన్లలో ఫిల్ చేస్తారనమాట, స్టీల్ క్యాన్లు ఇవన్నీ. సో ఇవన్నీ అన్నీ ఇందులో ఫిల్ చేసి ఇవి మళ్ళీ బాటిల్స్లో ఫిల్ చేసి వాళ్ళు పైన స్టోర్స్ ఉన్నాయి, స్టోర్లో పెడతారు. ఎవరైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా మనకి సప్లై ఉంటుంది వీళ్ళది. అండ్ మనం కావాలనుకుంటే వెళ్ళి మంచిగా దగ్గరుండి తీసుకోవచ్చు కదా. అందుకే వచ్చిన అనమాట. నాకేం వేస్ట్ అనిపించింది వచ్చినందుకు. ఒక టూర్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది చెప్పాలంటే. నాకు ఏదైనా పిక్నిక్ టూర్కి వెళ్తాం కదా, ఏదైనా చిన్నప్పుడు మనం అవి చూడడానికి అట్లనే అనిపించింది. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. ఇంత కూడా బోర్ అనిపించలేదు, చికాకు అనిపించలేదు. నాకు ఇంత న్యాచురల్ ప్రోడక్ట్ భలే వచ్చిందే, హైదరాబాద్లో ఉంది అని ఎంత హ్యాపీ అనిపించిందంటే. వీళ్ళు చాలా మంచి ఫ్యాక్టరీని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. మేమైతే అన్నీ మంచిగా టేస్ట్ చూసి ఇంకా అన్ని పచ్చళ్ళు అన్నీ కొనుక్కున్నాను, ఆయిల్స్ అన్నీ కొనుక్కున్నాను. బిల్లు బాగానే వాచిపోయింది. బట్ హ్యాపీగా వెళ్తున్నా, నాకు న్యాచురల్గా దొరికినాయని. మీరు కూడా కావాలి అనుకుంటే, ఒక హెల్దీ ఫుడ్ మనం తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చి ట్రై చేయండి. గ్రామీ న్యాచురల్స్ కూకట్పల్లి అనమాట. ఇది పెట్టుకుంటే మీరు మ్యాప్ పెట్టుకుంటే మీకు చూపిస్తుంది. హ్యాపీగా వచ్చేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. బాగా దూరం ఉన్న వాళ్ళకి కష్టమేమో కానీ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కొంచెం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా తీసుకోండి. నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంది. చాలా ప్యూర్ ఆయిల్ దొరుకుతుంటే మనం ఎందుకండి ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ ఇవన్నీ తిని హార్ట్ అటాకులు తెచ్చుకుంటున్నాము అని నాకు అనిపించింది. ఇన్ని రోజులు నాకు తెలియలేదని నేను చాలా ఫీల్ అయినా. మంచిగా వచ్చి హ్యాపీగా కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. ఆయిల్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి నాకు. కారమైన చెప్పాను కదా మీకు, పసుపు తీసుకుంటే కాళ్ళకు పెట్టుకున్న పసుపు వారమైన కలర్ పోతలేదంటే మీరు ఎంత కల్తీ ఉందో ఆలోచించండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ద కెప్టెన్ మామ్.